నల్గొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని గోపాలపురంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు చేతి గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిద్దామంటూ ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామశాఖ అధ్యక్షుడు తాళ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించినందుకు నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పోగుల ఐజాక్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు పెన్యాల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటి ప్రచారం చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు స్థానానికి వెలిచాల రాజేంద్రరావు చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ప్రజలు సానుకూలంగా స్పందించి ఓటు భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చినారు. విలేజ్ నుంచి ఎన్ని ఓట్లు? 472 ఓట్లు ఉన్నాయి. 1500-1600 ఓట్లతో మెజార్టీ ఇవ్వగలమని మేము భావిస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! డిజిగ్నేషన్ చెప్పు. తాళ్ళ తిరుపతి, గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు. పేరు తాళ్ళ తిరుపతి. గోపాల్పూర్ గ్రామంలో విలేజ్లో వాడవాడ తిరుక్కుంటూ ఇల్లు తిరుక్కుంటూ మనకిచ్చిన సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు మహిళలు ఒకటి ఫస్ట్ పోతే గ్యాస్ సిలిండర్లు కూడా వచ్చింది. మనకు ప్రతిదీ వాళ్ళు చేసినవి అన్నీ వచ్చింది. రుణమాఫీ కూడా ఆగస్టులో చేస్తామన్నారు. ఇంటింటికి తీసుకుపోయి చెప్తూ ప్రతి వాళ్ళు కూడా అప్పటికంటే ఇప్పుడు ఇంకో 600 మెజార్టీతోని గెలిపిస్తాం వెలిచాల రాజేందర్ చేతి గుర్తుకని చెప్తూ వాడవాడ ఇల్లు ప్రతి గడపకు చెప్పుకుంటూ మహిళలు మాత్రం మంచిగానే ఉన్నారు. కొంతమంది అది బాగాలేదంటే ఇప్పుడు ఆ రైతు బంధు కూడా పడ్డది కనుక మనకు ఓటు అవకాశం పెరిగే అవకాశం బాగుంది. అప్పుడు రైతు బంధు పడలేదు కనుక కొంతమంది విరక్తితోని ఉన్నత వాళ్ళే ఏది అతికులు మాసంటి పెద్ద పెద్దోళ్ళు కొందరు అనుకోరాదు భూమినోళ్ళు అయ్యో మాకు రాకపోయాని నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు పడ్డాయి కనుక వారి ఓటు కూడా మనకే అత్యధికంగా చేతి గుర్తుకు పడుతుందని బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. ఇంకా కూడా తిరుగుతాం. ప్రతి ఇంటింటికి తిరగడం మెయిన్. కార్యకర్త అంటే డబ్బు కాదు, పంచడం కాదు. మనం ఓటర్ దగ్గరికి పోయి అమ్మ ఇది వస్తానికి ఇది పోతాను ఇంకేమన్నా ఉంటే వాటిని కూడా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ కూడా మొన్న చెప్పిండు. ఏమంటే మీరు హామీలు ఇవ్వండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా పొన్నమన్న చెప్పిండు హుస్నాబాద్ మీటింగ్లో. దాన్ని పట్టుకొని మేము ప్రజలలో పోతా ఉన్నాం. మాది కాదు అది, పొన్నమన్న చేస్తాడు. మేము ప్రజల దగ్గర పోయి కోరి ఓటు వేపిస్తామని మీకు సమయంగా చెప్తా ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి ఇదే పార్టీలో ఎప్పుడు కూడా మారడానికి ఉంటా కూడా ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ లాస్ట్కి ఒక్కరిని మిగిలినా కానీ అట్లే ఉన్నా. నేనైతే ఎవరైనా కాదంటే దాన్ని కూడా కౌంటర్ ఇస్తే నేను దానికి కూడా మాట్లాడడానికి సిద్ధం. గోపాల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి తెలియజేయడం జరిగింది. రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, 2500 కానీ, అలాగే ఉచిత కరెంటు కానీ, ఆగస్టు 15 లోపు రుణమాఫీ వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ మాట నిలుపుకుంటారు. రైతులు, పేద ప్రజలు, విద్యార్థులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసి తెలంగాణలో 12 స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని, ఇక్కడ వెలిచాల రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థి, కరీంనగర్ అభ్యర్థి 1,00,000 మెజార్టీతో గెలుస్తారని మేము గోపాల్పూర్ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. గోపాల్పూర్ గ్రామంలో ఇంటింటి గడప గడప ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగినాం. ఈరోజు గోపాల్పూర్లో ప్రతి కుటుంబానికి చెప్పినాం. రేవంత్ రెడ్డి చేసే పనులు కానీ ఈ 4 నెలల్లో వాళ్ళు చేసిన అమలు అవన్నీ గుర్తించుకొని గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఓటేయడానికి సహకరిస్తున్నారు. అధిక సంఖ్యలో ఓట్లు పడతాయి. ఈసారి వెలిచాల రాజేంద్రరావు గారు 1,00,000 మెజార్టీతో గెలుపొందుతారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చట్టాలు మారుతామన్న మోడీ నినాదాల్లో బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ వాళ్ళనే మార్చే పరిస్థితిలో జనాలు ఉన్నారని ఇప్పుడు నేను చెప్తూ తెలియజేసుకుంటున్నాం. నా పేరు పెండ్యాల తిరుపతి, కిసాన్ సెల్ మండల్ ప్రెసిడెంట్. నేను కర్ర సుధాకర్, గోపాల్పూర్. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ముఖ్యంగా ఇవాళ ఇంటింటి కాంగ్రెస్ తరఫున చేతి గుర్తు ఓటేయాలని మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను చెప్పుకుంటూ దాంట్లో ఉచిత మన బస్సు ఆడల
మహిళలకు 400 రూపాయలు పడడం జరిగింది. దాన్ని కూడా వివరించి చెప్పిండ్రు. మిగతా మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. మేము ఇంటికి తిరుక్కుంటాం. మేము స్పందించినాం. ప్రతి కార్యకర్త కూడా మాకు చాలా స్పందించి మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చేగుర్తుకే ఓటేయాలని చాలామంది కూడా వివరించడం చెప్పిళ్ళు. మా మోడీ గారికి మాత్రం ఒక్క ఓటు కూడా పడది. బండి సంజయ్ శూన్యం. ఇక్కడ గోపాలపూర్లో ఒక ఓటు కూడా మన బీజేపీకి పడదని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతి గుర్తుకే గుర్తుంచుకో గుర్తుంచుకో మొన్న నాయకత్వం వెలిశాల రాజేందర్ గారి చేతి గుర్తుకే ఓట్ ఫర్ కాంగ్రెస్ ఓట్ ఫర్ కాంగ్రెస్ ఓట్ ఫర్ కాంగ్రెస్ చేతి గుర్తుకే గుర్తుంచుకో గుర్తుంచుకో కరీంనగర్ టైగర్స్